నా కలలో కూడా ఇలాంటిది ఒక రోజు వస్తుందని, ఇలాంటిది నేను చూస్తానని ఎప్పుడు అనుకోలేదు భయ్యా. దయచేసి సుజీత్, తమన్, డివివి దానయ్య గారు నా బాడీని కలెక్ట్ చేసేసుకోండి. ఎందుకంటే నేను చూస్తోంది నిజమేనా అన్నట్టు నాకే అనిపించిందంటే కొన్ని కోట్ల మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఇదే అనిపించుంటుంది. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఆ ఎంట్రన్స్ ఏంటి, ఆ కటానా పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళడం ఏంటి, ఆ వాషి డైలాగ్ లైవ్లో చెప్పడం ఏంటి, ఆ నవ్వేంటి, ఆ ఎవ్వారం ఏంటి, మైండ్ బ్లాక్ అయిపోతుంది భయ్యా. రోజుకి ఓజీ వల్ల హెల్త్ ఖరాబ్ అయిపోతుంది, మెంటల్ టార్చర్ అయిపోయింది. దీనమ్మ జీవితం అసలు పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది భయ్య. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఊపిరి ఆడనివ్వట్లేదు సుజీత్, తమను. రోజుకి ఒక పక్క ట్రైలర్ రాలేదన్న బాధ. పొద్దునేమో ఎంతసేపు వెయిట్ చేసాం భయ్య ట్రైలర్ వస్తుందేమో అని, నైట్ అంటా నిద్రపోకుండా ఎప్పుడా దానికి దీనికి ఏముంటుంది, ట్రైలర్లో షార్ట్స్ ఎలా ఉంటాయి, పవన్ కళ్యాణ్ గారికి ఎలివేషన్స్ ఎలా ఉంటాయి అన్నీ రోజు అసలు ఆలోచిస్తూ ఉన్నా. ఈరోజు 10:08కి వస్తుందంటే కళ్ళు ఆర్పకుండా పొద్దున్నే అలారం పెట్టుకొని ఈరోజు సండే అయినా లేచి చూసా, కానీ అసలు నీళ్లు కార్చారు. బట్ ఎనీవే సరే కన్సర్ట్ వస్తుంది అంటే అక్కడేమో వర్షం పడుతుంది. ఇప్పుడమ్మ ఇదేంట్రా బాబు, ఇంత కష్టపడి కన్సర్ట్ అరేంజ్ చేసి ఇంతమంది వచ్చారు, అంతా చూస్తే కన్సర్ట్లో వర్షం పడుతుంది, అందరు తడిసిపోతున్నారు. అబ్బా అనుకుంటున్న టైంలో సునామీ వచ్చిందండి కింద నుంచి. ఆ ఎంట్రన్స్ పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో కరెక్ట్ భూగోళం నుంచి ఇలా పైకి లేస్తుంటే దీనమ్మ జీవితం గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్ భయ్యా. నిజంగా చెప్తున్నా, ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయా. ఒక 10-20 మినిట్స్ ఇది నిజమేనా, అసలు పవన్ కళ్యాణ్ గారేనా, కొంబదీస్ ఏదైనా డూప్ వచ్చిందా అని ఒక 20-25 మినిట్స్ వరకు నేను ట్రాన్స్లో ఉండిపోయా. అసలు ఇలా చూస్తుండిపోయాయి భయ్య. అసలు నాకైతే ఇప్పటికీ నమ్మబుద్ధి అవ్వట్లేదు అది నిజంగా పవన్ కళ్యాణ్ గారేనా అని. హైలైట్ ఏంటంటే పాపం చాలా కష్టపడ్డారు, అంతా అరేంజ్ చేసుకున్నారు, కానీ వర్షం ఇది ఆపేసింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే అన్నారు, సినిమాలో పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ చెబుతూ ఒక మాట అన్నారు. మనకు జల్సా సినిమా గుర్తుంటే దాంట్లో ఒకటి ఉంటుంది, సంజయ్ సాహుకి ఏది ఈజీగా దొరకదు అని. అలానే పవన్ కళ్యాణ్ గారికి లైఫ్లో ఏది ఈజీగా దొరకదు. మనం చూడని ఓటములా, మనం చూడని అపజయాలా, మనం చూడనివా, ఒక వర్షం మనల్ని ఆపుతుందా అని ఉర్రూతలూగించారు. దీన్నమ్మ గూస్ బంప్స్ భయ్యా, మామూలుగా లేదు. అండ్ తమన్ ఒక రివ్యూ ఇచ్చాడు భయ్యా ఓజీ మీద, ఇలా మీసం మెలేసి ఇలా తిప్పి, ఇదే ఓజీ సినిమా రివ్యూ. అస్సలు ఏం లేదు, వర్షమా బొక్క అని స్టార్టింగే ఫ్యాన్స్కి ఊపు తెప్పించాడు భయ్యా. వర్షమా బొక్క, మనల్ని ఎవడరా ఆపేది అని అసలు ఫ్యాన్స్కి ఇలా పిచ్చెక్కిపోయారు భయ్యా. నిజంగా చెబుతున్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాలర్లు ఎగిరేసి తొడలు కొట్టి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు భయ్య. ఎందుకంటే శవాలుగా తేల్తారేమో అనిపించింది. అసలు ఆ ఎల్బీ నగర్లో పవన్ కళ్యాణ్ గారి ఎంట్రన్స్కి, పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్కి, పవన్ కళ్యాణ్ స్వాగ్కి ఎంతమంది పోయి ఉంటారో నాకైతే తెలియదు భయ్య. ఇంకా బతికే ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే టీవీలో చూస్తుంటేనే గూస్ బంప్స్తో పోయేలా ఉన్నాను. ఇంకా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అయితే మెంటల్ మాస్. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, ఈ సుజీత్ తమన్ ఏం చేస్తున్నారంటే, వీళ్ళు పిచ్చి పిక్స్కి వెళ్ళిపోయి వీళ్ళు ఒక ట్రిప్లో ఉన్నారు, ఆ ట్రిప్లో నుంచి నన్ను కూడా ట్రిప్లోకి వెళ్ళేలా చేశారు, నన్ను జపనీస్ నేర్చుకునేలా చేశారు, నాతో డైలాగులు చెప్పిస్తున్నారు. నేను ఎప్పుడు ఒక ఆడియో ఫంక్షన్కి సినిమా కాస్ట్యూమ్లో రాలేదు, నా చేత కూడా అలా తెప్పించారంటే వీళ్ళు మామూలు కాదు. ఖుషీలో కటానా సీన్ వీళ్ళకి చాలా ఇష్టం అంట. ఆ కటానాకి దీనికి కనెక్షన్ తెప్పించి దీనిలో ఎలానా పెట్టి దానికి బ్యూటిఫుల్ స్టోరీ అల్లి ఒకటి చేశారు. చాలా బాగా చేశాడు. అండ్ సుజీత్ లాంటి డైరెక్టర్, ఆ టీం లాంటి డైరెక్షన్ టీం నాకు గనక ఉండింటే ఖుషీ టైంలో కానీ జానీ టైంలో నేను ఖచ్చితంగా పాలిటిక్స్కి వచ్చేవాడిని కాదు. అంత బ్రిలియంట్ యంగ్ టీం వాళ్ళది. అండ్ సుజీత్ డైరెక్షన్కి ఇచ్చిన ఎలివేషన్స్ మామూలుగా లేదు భయ్య. సుజీత్కి ఏమన్నాడంటే, ఈయన చెప్పేది కొంతే కానీ అసలు తీసేటప్పుడు అతని సత్తా ఏమో తెలుస్తుంది. 80s బేస్డ్ స్టోరీని ఎంత స్టైలైజ్డ్గా ఎంత బాగా ప్రజెంట్ చేశాడంటే నేనైతే ఫ్లాట్ అయిపోయాను. నాకు త్రివిక్రమ్ గారు పరిచయం చేశారు, మెంటల్ మాస్. అసలు ఇమ్రాన్ హష్మీ గారిని పొగిడారు, శ్రీయ. కానీ ఒక్కటైతే ఈరోజు కన్ఫర్మ్ చేశాడు పవన్ కళ్యాణ్ ఏంటంటే, చాలామందికి ఒక డౌట్ ఉండింది దట్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత మూవీస్ చేస్తాడా లేదా అన్నది. కానీ ఈరోజు డైలాగ్తో క్లారిటీ ఇచ్చాడు. అదేంటంటే శ్రీయారెడ్డిని గారిని పొగుడుతూ, వాట్ ఎ ఫినామినల్ పర్ఫార్మర్ తను పవర్ఫుల్ రోల్లో జీవించేస్తుంది, అసలు తన పంచ్ పవర్ మామూలుగా ఉండదు, అలాంటి పర్ఫార్మర్తో నేను వర్క్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.
కానీ తను నాకు ఒకటి అడిగింది, నాకు ఫ్యూచర్లో మీతో పాటు ఒక పవర్ఫుల్ రోల్లో నటించాలని ఉంది అన్నది. సో ఖచ్చితంగా నేను నటిస్తాను అన్నాడు. సో అక్కడతో మనకు ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేయబోతున్నాడు. సో అదైతే క్లారిటీ వచ్చింది. అండ్ పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే ఖుషి తర్వాత ఆ యుఫోరియా ఏదైతే ఉందో నేను మళ్ళీ చూస్తున్నాను, నన్ను మీరు ఎంతగా అభిమానిస్తున్నారో అర్థమవుతుంది. నేను పాలిటిక్స్లోకి వెళ్ళినా మీరు మాత్రం నన్ను వదలలేదు అండ్ మిమ్మల్ని నేను ఎప్పటికీ వదలను. ఎందుకంటే సినిమాలే మీరే నన్ను ఇంతవాడిని చేసింది. మీరు కనుక లేకపోతే నేను ఇప్పటికీ ఎవరిని నేను అసలు. సో మీకోసమే నేను ఉంటాను. నేను ఎప్పుడైతే సినిమాలు చేస్తే ఆ సినిమాలు 100% ఇస్తాను ఖచ్చితంగా. సినిమాలో ఉన్నంత వరకు సినిమాలు బాగా చేస్తాను. పాలిటిక్స్కి వెళ్ళినా మీరు నన్ను వదలలేదు. సో ఎప్పటికీ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను అని చెప్పేసి ఫ్యాన్స్కి ఒక ఊపు తెప్పించాడు భయ్య. అసలు ఫుల్ మీల్స్ ఇచ్చేసాడు పవన్ కళ్యాణ్. ఏంటంటే సినిమా చూపించకముందే, మనకు సినిమా రిలీజ్ అవ్వకముందే, ట్రైలర్ రిలీజ్ అవ్వకముందే ఒక ఫుల్ మీల్స్, ఇంకా నేను చాలరా బాబు ఈ జన్మకి ఇది చాలు అని ప్రతి పవన్ కళ్యాణ్ ఫీల్ అయ్యేలాగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈరోజు ఎంట్రన్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ ఏదైతే కటానా పట్టుకుని నడుస్తుంటే దీన్నమ్మ అసలు భయ్య ఆ స్వాగ్ ప్రపంచంలో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు తప్ప ఎవ్వరికీ ఆ స్వాగ్ రాదు, వాళ్ళ క్యారీ చేయలేరు. ఏంటి భయ్య ఆ కాస్ట్యూమ్లో అలా నడుచుకుంటూ వస్తుంటే ఆ కటానాలో ఆ ఫియర్స్ లుక్ ఏంటి, ఆ స్వాగ్ ఏంటి, మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ. కానీ ఒకటి భయ్య, ఇలాంటి రోజు నేను చూస్తానని అస్సలు అనుకోలేదు. సుజీత్కి తమన్కి గుడి కాదు భయ్య, ఎన్ని గుళ్ళు కట్టినా తక్కువే. డై హార్డ్ కల్ట్ ఫ్యాన్లా ఉన్నాడు. అండ్ ఇంకొకటి సుజీత్ మనకి చాలా రోజుల ముందు చెప్పాడు, నేను జానీ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి పవన్ కళ్యాణ్ గారి ఆ బ్యాండ్ కట్టుకొని అలా పడుకుండిపోయాను, మా అమ్మగారు నన్ను కొట్టి అది తీపిచ్చారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మళ్ళీ రిపీట్ చేశారు. సుజీత్ని తమన్ని చాలా 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 పొగిడారు అండ్ ఇమ్రాన్ హష్మిని కూడా చాలా పొగిడారు. ఇంకొక హైలైట్ ఏంటంటే ఈరోజు మార్నింగ్ 10 o'clockకి ట్రైలర్ రావాలి, అది డిలే అయ్యింది. దానివల్ల ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారికి పక్కన వాళ్ళు అడిగారు, ఇప్పుడు మనం ట్రైలర్ ప్లే చేస్తున్నామా లేదా అంటే సుజిత్ ఏమన్నాడంటే టెక్నికల్ ఇష్యూ ఉంది, ఇంకో 2-3 షార్ట్స్ కరెక్షన్స్ ఉన్నాయి డిఐలో, సో అది వస్తే ప్లే చేద్దాం అనుకుంటున్నాం సార్ అంటే, మీరేం చేస్తారో నాకు తెలియదు, నా ఫ్యాన్స్కి నేను మాట ఇచ్చాను, మా ఫ్యాన్స్ అది అర్థం చేసుకుంటారు, డిఐ బొక్క అవన్నీ సంబంధం లేదు, మీరు ప్లే చేయాల్సిందే అని చెప్పి ప్లే చేశాడు భయ్యా. పైసా వసూలు భయ్యా. అంటే అంతకు మించి అక్కడికి వెళ్ళిన ఫ్యాన్స్కి ఇంకేం కావాలి, ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వకుండా, అరే ఇంత వర్షంలో ఇంత పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చామే, వెయిట్ చేసామని వాళ్ళు కూడా బాధపడకుండా హై ఇచ్చి వాళ్ళని ఆ ట్రైలర్ చూపించి వాళ్ళని సాటిస్ఫై చేసి 100% ఆ కడుపు నింపి ఆనందంతో ఒక హైతో వాళ్ళ ఇంటికి వెళ్ళేలా చేశారు. అంతకు మించి ఒక అభిమానికి కావాల్సింది ఏముంది భయ్యా. సాహో జై హో పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మామూలు జాతర కాదు, మాస్ జాతర. ఇంకా ట్రైలర్ నేనైతే గ్లిమ్స్గా చూశాను భయ్యా, అదిరిపోయింది, ఓ రేంజ్లో ఉంది. అది ఎప్పుడు అఫీషియల్గా బయటకు వస్తుందో అన్నది నేను కూడా వెయిట్ చేస్తున్నాను. మీరు ఓజీ ట్రైలర్ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీరు ఇంతకీ టికెట్స్ బుక్ చేసుకున్నారా, మీకు దొరికాయా? ఆన్లైన్లో అయితే టికెట్స్ ఇలా ఓపెన్ చేయగానే హాట్ కేక్స్ లాగా అమ్ముడిపోయాయి భయ్యా, నాకైతే దొరికేలా లేవు. కానీ మనం ఎలాగోలా తెప్పించుకుంటాం, ఎందుకంటే డై హార్డ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో అదే ప్రీమియర్ అది చూడకుండా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఎట్లా అవుతామండి. సో 100% నేను వెళ్తున్నాను. సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఓజీ కన్సర్ట్ ఎంతమంది చూసారు, దాంట్లో మీకు ఏం నచ్చిందో, దాంట్లో హైలైట్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే నా కళలో కూడా ఊహించనేది ఈరోజు జరిగింది. సో తర్వాత ఉంటాను, సినిమా వరకు ఉంటానో ట్రైలర్ చూసే పోతానో నాకైతే తెలియదు. దయచేసి నా బాడీని కలెక్ట్ చేసుకోండి. అమ్మో మామూలు కాదు భయ్య సుజిత్ తమను, ఓ రేంజ్ భయ్య. అండ్ పవన్ కళ్యాణ్ గారిని ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్రీ ఫ్లోలో చూసి ఎన్ని సంవత్సరాలు అయింది భయ్య. అమ్మమ్మమ్మమ్మమ్మ ఆనందానికి అవధులు లేవంటారు చూసావా, ఆ స్టేట్లో ఉన్నాను, ఆ పొజిషన్లో ఉన్నాను. సో మీరు కూడా నాలా ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ట్రైలర్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఒక మీమ్ చూస్తున్నాను అప్పటి నుంచి, దిల్ రాజు గారు అలా వర్షంలో కూర్చుంటున్నప్పుడు పక్కన సుమన్ శెట్టి 7G బృందావన్ కాలనీలో ఇలా పడుతూ అలా తడుస్తూ చూస్తారు కదా, సో అలానే అనిపించింది. పాపం ప్రొడ్యూసర్స్ అరవింద్ గారు వీళ్ళందరూ వచ్చారు, వర్షం పడుతున్న చాలాసేపు ఉన్నారు కానీ తర్వాత వెళ్ళిపోయారు అనిపించింది నాకైతే. బట్ ఎనీవిచెస్ పవన్ కళ్యాణ్ గారికి నాకు ఈ ఓజీ ఇది చూస్తున్నప్పుడు నాకు వాల్తే వీరయ్యలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఫుల్ వర్షం పడుతుంది.
అప్పుడు చిరంజీవి గారు వర్షంలో నిలబడి మరీ మాట్లాడతారు. అదే సీన్ గుర్తొచ్చింది. సో వాల్తేరు వీరయ్య అని ఇది కూడా బ్లాక్ బస్టర్, దానికి 10 ఇంకా 100 టైమ్స్ ఎక్కువ బ్లాక్ బస్టర్ అవ్వాలని, మొత్తం రికార్డ్స్ అన్నీ తిరగరాయాలని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఇంకా ఈ లైఫ్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా తీయకపోయినా పర్లేదు, మాకు ఒక ఓజీ చాలు అనే రేంజ్లో ఈ సినిమా ఆడాలని నేనైతే కోరుకుంటున్నాను. అలానే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక డైహార్డ్ కల్ట్ ఫ్యాన్ అయిన సుజిత్ తీశాడు, గురి తప్పదు, బ్లాక్ బస్టర్ పక్కా. ఇదైతే 100% రాసి పెట్టుకోవాల్సింది, దానికి తిరిగే లేదు భయ్. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ని రాసి పెట్టేశారు, దానికి మించి ఏమవుతుంది అన్నదే మనం చూడాలి. సో ఇది ఓజీ కన్సర్ట్ హైలైట్స్. మీరు కనుక చూస్తుంటే మీకు ఏం నచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఓజీ రివ్యూ అండ్ ఓజీ ట్రైలర్ రివ్యూతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. అండ్ ఇలాంటి మంచి ఎంగేజింగ్ ఎంటర్టైనింగ్ కంటెంట్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ ఈజ్ అంతకి.